శ్రీకాళహస్తి మండలంలోని తొండమాన్పురంలో వెలసి ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం అనుసంధానమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నందు తొలి ఏకాదశి పురస్కరించుకొని ఆలయ అర్చకులు స్వామివారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామి అమ్మవార్లను భక్తులు తెల్లవారుజాము నుంచే దర్శించుకొని పిండి దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. తొండమాన్పురం ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ అర్చకులు జయస్వామి మాట్లాడుతూ, ఏకాదశిని శయన ఏకాదశి, తొలి ఏకాదశి అంటారని, కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం వలన సకల పాపాలు తొలగి సకల శుభాలు చేకూరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం అన్నారు. ఈ క్షేత్రం నందు స్వామివారు శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా అభయహస్తంతో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారని, తొలి ఏకాదశి నాడు స్వామివారి అభయహస్తాన్ని దర్శించుకుంటే వారి ఇంటిల్లిపాది సుభిక్షంగా ఉంటారని ఆయన తెలియజేశారు. అవి కూడా వస్తుమూర్తి ఇది పెట్టి అభిషేకం చేస్తుంటారు. వజ్రాల గుడి ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవస్థానము తొండమాన్పురం నందు ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ నందు జనసందోహం చాలా అత్యధికంగా ఉంది. ఈరోజు ఉదయాన్నే ఏకాంత సేవ తర్వాత స్వామివారికి అర్చన హారతులతో స్వామివారు భక్తులు దర్శనాలు జరుగుతూ ఉన్నాయి. స్వామివారు పాపాలు పోయి సర్వ సుఖ సంతోషాలు కలుగునని భక్తుల అభిప్రాయం అండి. అందువల్ల ఈ తొండమాన్ స్వామి దేవస్థానం నందు స్వామివారు చాలా అద్భుతంగా ఇవాళ ఇక్కడ స్వామివారు కోరిక మేరకు తన యొక్క ఇంటిలోనే వచ్చి వెలిసిన దేవుడు కాబట్టి ఈయన వీటి
స్వామివారి భక్తులు ఆశీర్వాదం చేస్తున్నారు.